ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కల్వరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే, అమ్మోనీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు గిలాదు వాడైన యెఫ్తా అనే ఒక వ్యక్తి పరాక్రమ గల బలాఢ్యుడు. అయితే అతడు గిలాదుకు పుట్టిన సంతానంలో వేశ్య కుమారుడు కనుక ఆ కుమారులందరూ కూడా అతన్ని మా తండ్రి ఇంటిలో నీకు స్వాస్థ్యం లేదని పంపివేసినప్పుడు టోబు దేశంలో నివసించినట్లుగా చూస్తున్నాం. అయితే అమ్మోనీయుల మీద యుద్ధం చేయటకు వీరికి ఎవరికి లేనందు కారణంన యెఫ్తా యుద్ధకు వెళ్ళి మాకు అధిపతివై ఉండుటకు నీవు మా యుద్ధకు రమ్మని పిలిచినప్పుడు వారితో ప్రమాణం చేయించుకుని యెఫ్తా పెద్దలతో కూడా పోయినప్పుడు అతని ప్రధానిని గాను అధిపతిని గాను నియమించుకుని అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి ఎంత వినిపించి దేవుని కొరకు సిద్ధపడినట్లుగా చూస్తున్నాం. ఆమె